తెలుగుదేశం పార్టీకి ఆశాకిరణం, ఏపీకి భవిష్యత్ సీఎం నారా లోకేష్కి అత్యంత విశ్వాసంగా ఉండే నాయకుల్లో సానా సతీష్ బాబు కూడా ఒకరు. సానా సతీష్ గురించి చెప్పుకోవాలంటే అత్యంత సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సానా సతీష్ బాబు ఆ తర్వాత ఏదో సాధించాలనే తపనతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపార రంగం వైపు అడుగులు వేశారు. పారిశ్రామికవేత్తగా మారారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. నేపాల్ సంక్షోభ సమయంలో నారా లోకేష్ సూచన మేరకు తన సొంత నిధులతో చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసి 236 మందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర వహించారు సానా సతీష్. ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన మోందా తుఫాన్ సహాయక చర్యల్లో 300కు పైగా వాలంటీర్లతో అత్యవసర సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. పొరపాటున శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన 52 మంది మత్స్యకారుల విడుదలకు ఎంపీ హోదాలో సానా సతీష్ చూపిన చొరవను ఎవరూ మర్చిపోలేరు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ను ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. సానా సతీష్ బాబు క్రీడా రంగానికి, ముఖ్యంగా క్రికెట్ గేమ్కి చాలా సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హానరరీ సెక్రటరీగానే కాకుండా బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సానా సతీష్ సమాజహితం కోసం చేస్తోన్న మంచి పనులు చాలానే ఉన్నాయి. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు సానా సతీష్ బాబు. నారా లోకేష్ యువగడం పాదయాత్రలో కాకినాడ జిల్లాలో అన్నీ తానై పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్గా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేశారు. ఉమ్మడి జిల్లాలోని 21 అసెంబ్లీ స్థానాలను, 3 పార్లమెంట్ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది.